అసలు మైనర్స్ ఒక పబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? Illegal party where all of these kids, I would say, are part of that criminal conspiracy. ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ వర్ సర్వ్డ్ అంటున్నారు, ఎంతవరకు ఇది నిజమే? What will they turn out to be అనేది it's become a question mark. Sixth person మధ్యలోనే ఏదో కాల్ వచ్చి దిగిపోయాడు, నిజంగానే దిగిపోయాడా? దిగి వెళ్ళిపోయాడు అని నువ్వు ఎట్లా చెప్పేస్తావు? రాజకీయ నేతల పుత్రరత్నాలు గ్రాండ్ సన్స్ ఉన్నారనా? డీసీపీ గారు పాయింటెడ్లీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమో అయిపోతున్నట్టు, లేకపోతే వాళ్ళకు ఏమో అయిపోతున్నట్టు మీరు ఇలా మాట్లాడకూడదు, ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషను ఎమోషన్స్కి చాలా దెబ్బ. వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని ఇంటికి పంపిస్తారేంటి? నువ్వు చిన్నవాడిని కాల్చి పడేసినావు, పెద్దవాళ్ళని అట్లనే కాల్చేస్తావా నువ్వు ఇప్పుడు? రఘునందన్ రావు గారు, బికాస్ ఆయన ఒక డేర్ డెవిల్ లాగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ అవుట్. ఐ అబ్సల్యూట్లీ సపోర్ట్ హిమ్. మాల్స్ అన్ని కూడా దాదాపు 10-10:30 వరకు క్లోజ్ అయిపోతాయి. పబ్స్ ఆర్ రన్నింగ్ లేట్ నైట్. రాడిసన్ బ్లూ ఇన్సిడెంట్ 2:33, హౌ డేర్ యూ? సో వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ ఆశీర్వాదాలు లేకుండా 2:33 వరకు నడిపించేంత ధైర్యం ఉంటుందా? ఆ అమ్మాయి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి, లేకపోతే ఆ అమ్మాయి ఆ టైంలో పబ్కి వెళ్ళటం గురించి రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈజ్ ఇర్రెలవెంట్. ఆ ఫోటోలలో కన్సెంట్ ఇస్తున్నట్టుంది, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. హాయ్, హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ శశి. అండ్ ప్రజలకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే లేడీ వకీల్ సాబ్ మన కోసం సిద్ధంగా ఉంటారు. అండ్ ఆవిడ గళమెత్తారంటే కేసీఆర్ గారు లాంటి వాళ్ళు సైతం అసెంబ్లీలో ఆవిడ గురించి మాట్లాడాల్సిందే. ఆవిడ గళమెత్తారు అంటే ఎటువంటి సమస్య అయినా సరే దానికి ఒక సొల్యూషన్, ఫుల్ స్టాప్ రావాల్సిందే. ఎస్, ఆఫ్ కోర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ అండ్ ఓన్లీ రచనారెడ్డి గారు. హాయ్ అండి. నైస్ టు మీట్ యూ అండి. రచనారెడ్డి గారు అంటే మాకు ఫస్ట్లో దెర్ వర్ మెనీ మిస్కన్సెప్షన్స్, లైక్ ఈవిడ యూనో సెన్సేషనలిజం కోసం ట్రై చేస్తుంది, లేకపోతే రాజకీయాల్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం కోసం అని వాళ్ళందరినీ కూడా రాంగ్గా ప్రూవ్ చేస్తూ ఇండివిజువాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ అని ప్రూవ్ చేశారు. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శశి. ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళారు, సిద్ధాంతాలను నమ్మి వెళ్ళారు, అది లేదు ఇది కరెక్ట్ కాదు, నా ఇండివిజువాలిటీకి, నా హార్ట్కి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, దిస్ ఇస్ నాట్ మై హార్ట్, వేర్ మై హార్ట్ ఈజ్ అని చెప్పి బయటకు వచ్చేసి you prove that you are right and whoever said that they are wrong and prove చేశారు. Thank you. So time has come for you to talk again. ఎందుకంటే జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ గురించి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అవును. అండ్ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు అందరూ, ఐ మీన్ ఇట్ హస్ బికమ్ అ నేషనల్ అటెన్షన్ ఇష్యూ. అండ్ మనం చూసినట్టయితే రచనారెడ్డి గారు పాస్ట్ ఫ్యూ డేస్ 28th మే రోజున ఇన్సిడెంట్ జరుగుతుంది, 31st ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, June 3rd ఒక ప్రెస్ మీట్ రఘునందన్ రావు గారు పెడతారు, దాని తర్వాత 5 o'clockకి కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు, 7 o'clockకి డీసీపీ గారు పెడతారు, అండ్ హీ గివ్స్ క్లీన్ చిట్ టు మెజారిటీ ఆఫ్ దెమ్. ఎందుకంటే బిగ్ విట్స్ అండ్ రాజకీయ నేతల పుత్రరత్నాలు గ్రాండ్ సన్స్ ఉన్నారనా? అవును, ఇదైతే అబ్సల్యూట్లీ అలాగే అనిపిస్తుంది. అంటే బికాజ్ మనము యాజ్ అ లాయర్ ఆల్సో యూ ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ యూర్ ప్రూవెన్ గిల్టీ ఆర్ నాట్. ఓకే, సో ఆ ట్రయల్ ప్రాసెస్, మీ జాబ్, పోలీస్ వాళ్ళ, ద లా ఎన్ఫోర్స్మెంట్ జాబ్ ఈజ్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ పుట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. ఇట్ ఈస్ ఫర్ ద కోర్ట్ టు డిసైడ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. నాకు ఏది హాస్యాస్పదం అనిపించంటే జర్నలిస్ట్ ఇలాంటి వాళ్ళే, వన్ స్పెసిఫిక్ జర్నలిస్ట్ వెరీ పాయింటెడ్లీ ఆస్క్డ్ హిమ్, ఇతని ఫలానా మనవడు లేకపోతే ఫలానా కొడుకు ఉండేనా అని ఆ రోజు పాయింటెడ్లీ అడిగినప్పుడు డీసీపీ గారు పాయింటెడ్లీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమో అయిపోతున్నట్టు, లేకపోతే వాళ్ళకు ఏమో అయిపోతున్నట్టు మీరు ఇలా మాట్లాడకూడదు, ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషను ఎమోషన్స్కి చాలా దెబ్బ. ఐ మీన్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? యు ఆర్ దేర్ టాకింగ్ అబౌట్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రూసమ్ క్రైమ్. And Hyderabad is not a city like that. నేను
పుట్టినప్పటి నుంచి చదువుకున్నాను. ఐ వెంట్ టు స్కూల్, కాలేజ్, హ్యావ్ ఫ్రెండ్స్, హ్యావ్ గాన్ అవుట్ ఎవ్రీవేర్, అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ అంటే నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా ఇట్స్ దిస్ స్లీపీ హోమ్లీ సేఫ్ సిటీ. స్లీపీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కొంచెం laid back attitude చల్తా హై యునో, అండ్ అ స్వీట్ సిటీ. అటువంటి సిటీకి లాస్ట్ 3 years నుంచి వన్ ఆఫ్టర్ అనదర్, ప్రీ కోవిడ్ ఒకటి, పోస్ట్ కోవిడ్ ఒకటి, ఇట్స్ లిటరలీ లైక్ దాట్. 2019 end and then the COVID comes and now it's 2022 and once again it's a repeat of the same thing. Instead of talking about the facts and what you have to talk about, you are worried about some XYZ's reputation and his father's reputation and uncle's reputation. I mean, that was absolutely uncalled for. మీరు అది చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటండి? My first impression is, what the hell is happening? Until like what, why is this press conference being held? మీరు ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్లోనే ఉంటే అదే కలెక్ట్ చేయండి. You can have the press conference the next day also. ఇంత రష్డ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, you need not have set right, so called set right the record of 28th రోజు అయింది కానీ మాకు 31st వరకు వాళ్ళు రాలేరు, దాని తర్వాత we had to look at the evidences and be very contemptuous towards us journalists and others, stating that for you all it's about sensationalism, కానీ మేము we have to face the court in the form of evidences that stick. Hell, we know that. So you should have done that. Ante inta rushed ga oka press conference idjeshi, only not really talking about the issue but only to set the record straight according to you about who are not involved in the issue. That was very uncalled for. Ante law enforcement meeda oka namakam anedi eppudu undali. Law enforcement oka justice system which includes the courts as well as the law enforcement మీద నమ్మకం ఉండకపోతే anarchy will follow. Entire society will, anybody will walk into my house and shoot me, I'll walk into anybody's house and kill them. I mean, it will be back to pre-civilization. So అటువంటి ట్రస్ట్ని నువ్వు పోగొట్టే దీనికి తీసుకొచ్చినావు. And you are an extremely senior police officer. You cannot pass judgments. You cannot say this is it and leave it at that. You have to, put the record as to what is the evidence, what is the fact, and stay back. That's your job. So that really ante aa roju it sent a serious message Were you to shocked the after that? I was because I'm very much a part of that community. We are all the part of the justice system. I mean, they are the law enforcement, we work in the courts we are officers of the court, so we are part of the same wheel. And it was shocking for me as well because I'm not going to be talking about, it's a fresh incident. Ante meeru charge sheet file cheyadaniki kuda ready leru, mee investigation complete gaaledu by your own admission. How dare you say somebody is not involved and that their reputation or their feelings would be hurt? What about the girl? What about the girl? You're not talking about the girl. అమ్మాయిని భరోసా కేంద్రానికి పంపించారు, దాని తర్వాత వాట్ ట్రామా షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అనేది. అందుకేనండి చాలామంది అంటున్నారు వీఆర్ విత్ రఘునందన్ రావు గారు బికాస్ ఆయన ఒక డేర్ డెవిల్ లాగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ అవుట్. I absolutely support him. రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన్ని నేను రీసెంట్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఒక ఫాదర్గా, ఒక అమ్మాయికి ఫాదర్గా నేను చేశాను, మీరైతే ఎలా చేస్తారు అని అడిగారు ఆయన. ఒక తండ్రిగా నేను నా జాబ్ చేశాను, ఒక సొసైటీ కోసం ఏం చేయాలో కమ్ వాట్ మే ఐ స్టాండ్ అన్నారు. పేరెంటల్ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఐ వాంట్ టు షేర్ దిస్. రఘునందన్ గారికి హీ హాజ్ అ లవ్లీ డాటర్. ఐ వాజ్ హ్యాపీ టు గో టు హర్ వెడ్డింగ్ అండ్ lovely girl. So he's as the father of a daughter, he's come out with that perspective. నేను చెప్తున్నాను, I am the mother of a son. I have one son. I am the mother of a son. I have traveled the world. And as a parent and as an individual, I think I am liberal enough and I have seen the world enough to have a broad perspective on everything. But as the mother of a son, I am scared if I was the mother of a daughter as well right now. Until I don't have a daughter, but if I was the mother of a daughter and for somebody who's traveled a lot of places alone, the out of India alone, I'm scared at this point of time. Oka powerful woman ga, in fact తెలంగాణలో మీరంటే ఒక బ్రాండ్, ఫైర్ బ్రాండ్, మీలాంటి ఒక పర్సన్ అలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం నాకు అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక కామన్ ఉమెన్, ఒక మదర్, ఒక హోమ్ మేకర్, తన పరిస్థితి ఏంటంటారు?
it has taken to a freezing point. Ante freezing point ante where స్టాండ్ స్టిల్ ఎవ్రీథింగ్ ఇస్ స్టాండ్ స్టిల్. అంటే మేము ముందట నుయ్యి గొయ్యి అంటాం చూడు, మనం ముందటికి వెళ్ళలేము వెనకకు రాలేము. నారో మైండెడ్ లేకపోతే క్లోజెటెడ్ అని అనుకుంటా. ఫర్ ఈవెన్ అ రెగ్యులర్ పేరెంట్, అ మదర్ ఆర్ అ ఫాదర్, an afternoon your daughter is stating she'll go to a friend's party, it's 1 o'clock in the afternoon, 12 to 5 మధ్యలో జరిగింది. yes, and she goes out and you're not sure if she'll come back fine, safe. So what kind of a city has this transformed into, has this turned into? And why do we have, I'm not going to be preaching about the entire western culture, pub culture, idantha nen preach cheyanandi. Yes, they are here. We are part of a globalized society. Pubs, clubs or any other entertainment avenues are here. They are legally running. That's fine. When they are legally running. But where are the rules? Pubs ఆ టైం కి ఏం చేస్తున్నాయి? మాల్స్ అన్ని కూడా దాదాపు 10-10:30 వరకు క్లోజ్ అయిపోతాయి. Pubs are running late night. Even the recent Radisson Blu incident, 2:33, how dare you go on for so long? And the reason, పెద్ద మనుషుల ప్రమేయమే లేకుండా జరుగుతున్నాయి అంటారా? audacity of the pub owners, అంటే వాళ్ళకి ఎప్పుడు బిక్కు బిక్కుమని ఉంటాయి. They are business owners, just regular business people. వాళ్ళకు కూడా they don't want to, they want to make money at the end of the day. It's not about standing up to something. It's a business at the end of the day. So వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ ఆశీర్వాదాలు లేకుండా 2:33 వరకు నడిపించేంత ధైర్యం ఉంటుందా? And even in that case, to just juxtaposing the law enforcement's behavior, akkada kuda 148 people were found, ante not trapped but were found in an enclosed space with drugs in the open, not on my person or your person. Akkada kuda, instead of following the regular criminal procedure and taking samples, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని ఇంటికి పంపిస్తారేంటి? వాట్ వర్ యూ దేర్ ఫార్? వాట్ డిడ్ యూ డూ? వాట్ వర్ దీస్ కిడ్స్ డూయింగ్ టిల్ 8 and 9 in the morning in the police station? And why were they sent home? Cocaine stays for 36 hours in your blood. ఇక్కడ కూడా, how dare you pass off somebody as not involved when you haven't even completed the clean sheet, when you haven't even completed the investigation. ఇప్పుడు రఘునందన్ గారే ఆ రోజు, when he did not take the risk of coming out and at least with those proofs or something, would these 2 or 3 others who were forcibly, I would say at this point of time included, would they have been included? అంటే వాళ్ళను చేర్చే వాళ్ళ కాదా this thing? So it's a huge question mark. సో ఒక మదర్గా మీరు మాట్లాడారు, ఒక అబ్బాయికి తల్లిగా మీరు అన్నారు. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ రేజ్డ్, లైక్ ఆ అమ్మాయి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి, లేకపోతే ఆ అమ్మాయి ఆ టైంలో పబ్కి వెళ్ళటం గురించి, అండ్ సభ్య సమాజంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారా, ఇలా చేశారనేది పక్కన పెట్టేసి, ఆ గ్రూసం, మీరు అన్నట్టు గ్రూసం క్రూయల్ ఇన్సిడెంట్ని పక్కన పెట్టేసి, దే టాకింగ్ అబౌట్ డ్రెస్సింగ్ సెన్స్, టాకింగ్ అబౌట్ మారల్ పోలీసింగ్. ఒక మదర్గా మీరు ఒక లిబరల్ మదర్ అన్నారు. సో హౌ డు యూ సీ దట్? I think it's rubbish. When a woman says no, it means a no. She can be stark naked in front of you. When she says no, it means a no. There is something called a consent. Raghunandhan Rao garu cheppinattu, informed consent is irrelevant. Aa photoలలో consent istunnatundi, it is irrelevant. It is rape, period. 101 rape, period. ఆ పబ్కి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు అనడం జరిగింది, ఆ అమ్మాయి వాళ్ళతో పాటు వెళ్ళిందండి, అక్కడేం ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. సో చాలా వరకు మనం చూస్తున్నాం మేడం, అంటే ఫోర్స్ఫుల్గా వెళ్ళలేదు, ఆ అమ్మాయికి తెలియదు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపు 150 మెంబర్స్ కాకుండా ఇంకో 32 మంది, అంటే 182 మెంబర్స్ ఆన్ రికార్డ్ కేమ్ ఆన్ దట్ డే. మైనర్స్ చాలామంది ఉన్నారు, ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి పార్టీ. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు మైనర్స్ ఒక పబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మైనర్స్ పబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మైనర్స్కి పబ్ వాళ్ళు ఎంట్రీ ఎలా ఇచ్చిండ్రు? అంటే హౌ డేర్ దే అలౌ మైనర్స్ ఇన్ టు అ పబ్, అ PUB, an establishment where you have to be a certain age only. మేము లిక్కర్ సర్వ్ చేయలేదు, లిక్కర్ సీజ్ చేసాము 12 to 5, దాని తర్వాత సిగరెట్స్ కూడా ప్రాపర్ ఫ్రిస్కింగ్ చేసాము, సిగరెట్స్ కూడా అలౌ చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ వర్ సర్వ్డ్ అంటున్నారు. ఎంతవరకు ఇది నిజమే ఉంటుంది? It's long gone. Nobody checked nobody checked the place at that point of time. It's a through and through illegal party where all of these kids
I would say are part of that criminal conspiracy. ఎందుకంటే క్లియర్లీ ఈ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా, అంటే వాళ్ళు ఎంత ఇష్టంతోనో కష్టంతోనో రిలక్టెంట్గానో మొన్న చెప్పినప్పుడు కూడా, ఆ అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు 3 to 5 ఆ ప్రాంతంలో దే మిస్బిహేవ్డ్ విత్ హర్, అండ్ ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ దే కన్స్పైర్డ్. ఇట్ వాజ్ అ కామన్ కమింగ్ ఆఫ్ టుగెదర్ ఆఫ్ ద మైండ్. ఇట్ వాజ్ మెన్స్ రేయా, అంటే ప్రాపర్ లీగల్ మెన్స్ రేయా, అంటే అందరూ 5 6 లేకపోతే దానికన్నా ఎక్కువ మందో అక్కడ ఉండి దే మేడ్ అప్ దే మైండ్ టు ట్రిక్ దిస్ గర్ల్, టు ఎంట్రాప్. ఇట్ వాజ్ ఎంట్రాప్మెంట్ అండ్ ఇట్ వాజ్ కిడ్నాప్. And you expect a 17-year-old girl to have the presence of mind to trust these people. So trust ni meeru consent ga teeskoleru, and that to a minor, and that consent cannot be transformed, that cannot be translated to sexual consent. ఈ అమ్మాయి వచ్చిందంటే దేనికైనా రెడీ అనుకునేటువంటి అవకాశంలో వాళ్ళు వెళ్ళారంటారా? అది that every mother of a boy or a girl in this country should teach their children. Dressing, the way a person looks, the where a person is found, especially girls, it's not an indication of anything. It's not even accepted in the court of law. If somebody says I've been raped and you talk about her character, a court of law lo accept chestaro cheppandi. At that point of time, in that situation, even if a woman says yes, later changes her mind to a no, it is a no. It's a child. వీళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా గురించి చాలా చెప్పారు కదా. మాలికాడల్ ద సస్పెక్ట్ సో మచ్ కదా. 6th పర్సన్ మధ్యలోనే ఏదో కాల్ వచ్చి దిగిపోయాడు. నిజంగానే దిగిపోయాడా? బెంజ్ కార్ నుంచి దిగి వెళ్ళిపోయాడు. నిజంగానే నిజంగానే దిగిపోయాడా? వేర్ ఇస్ ద ప్రూఫ్? హౌ హ్యావ్ యూ ట్రాక్డ్ ఆల్ ద CCTV cameras, you know, where he left? Is there proof that he actually left the vehicle and went? Because once he was found in the Benz, it should be assumed that he went all the way with them. He traveled along with them. He traveled the entire course of the crime, is the obvious assumption, until you absolutely can prove the opposite. So దిగి వెళ్ళిపోయాడు అని నువ్వు ఎట్లా చెప్పేస్తావు? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం చూసినట్టయితే యూనో చాలా వరకు ఇంటర్వ్యూస్ అప్లోడ్ అయ్యాయి, చాలా వరకు ఈ కేసు తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇట్ మైట్ సౌండ్ యునో ఆఫ్ ద రికార్డ్, కాకపోతే ఆ అమ్మాయి వెళ్ళిన విధానం, లేకపోతే తన ఓన్ కన్సెంట్తోనే వెళ్ళిందని కొంతమంది కింద కమెంట్స్లో మనం చూసినట్టయితే, హౌ కెన్ వీ యునో ఈవెన్ సపోర్టెడ్? అక్కడ అనిపిస్తుంది ఒక సిటిజన్గా, ఈజ్ దట్ రియలీ వాట్ వీ వాంట్? అంటే మనకు ఒక చెల్లి, మనకు ఒక అక్క, మనకు అమ్మ, మన ఇంట్లో ఒక భార్య, వీళ్ళందరూ కూడా లేడీసే కదా. అవన్నీ మర్చిపోతున్నారంటారా ఇండియాలో అందరూ? అది సివిలైజ్డ్ సొసైటీని, మన నాగరికతను అడగాలి. She's a child at the end of the day. 17 years ki naakenta soyi untano, I can't remember right now, but at that age you are a child. You are trusting, you believe the goodness in the world, goodness in people, so you are naive. I'm not going to comment on the girl at all. Deeply saddened for her and her family. I can't even imagine what they are going through. It's mind numbing, it's scary. But I think we as a society have to learn to reconnect with our humanity andi. I think that is what is. And endukante vulgar comments ante mana ee internet anonymity toni వచ్చే కాన్ఫిడెన్సా, పౌరుషమా, వాళ్ళనే వచ్చి నువ్వు ఇది నా ముఖం మీద చెప్పు అని చెప్పాలి. I think these are extremely depressed, extremely failed people in life, lost failed people in life, who really are by their own definition nobodies, and they like to project a certain amount of aggression, probably violence, through the internet. But having said that, వేషధారణ ఆ ప్లేస్లో ఏం చేస్తుంది, ఎంతమందితో ఉన్నది, ఎటు వెళ్తుంది, irrespective of that, irrespective అంటే that all of that is irrelevant. It's bullshit. Just cut to the crap and tell me, was that girl taken, kidnapped, who went you know, trusting some people, kidnapped and then gang raped? Ante. That is the end of it, because she did not consent. And even if you want to assume consent, you cannot, because the law in India will not allow it. It is what it is. And treat it with that seriousness is what I'm asking the citizens as well as the law enforcement.
ఇప్పుడు 2019లో హారబుల్ ఇన్సిడెంట్, పిషా ఇన్సిడెంట్ హ్యాపెండ్. 4 days లేటర్ వాళ్ళ ఎన్కౌంటర్ కూడా అయిపోయింది. దాని తర్వాత పూలు చల్లారు మీద నుంచి. ఐ వాజ్ షాక్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో. నాకు అర్థం కాలేదు, అంటే మనం ఎటు వెళ్ళిపోతున్నామని. నాట్ జస్ట్ యాజ్ అ పర్సన్ హూ నోస్ అండ్ అండర్స్టాండ్స్ ద లా, but as a citizen also, because an anarchy is a situation that is worrying to anyone. If a society can deteriorate into a civil war crisis where anybody can do anything, అంటే రేపు నేను ఏదో చిన్న తప్పు చేస్తుండొచ్చు, పెద్ద తప్పు చేస్తుండొచ్చు, I will expect some kind of a procedure established in this country, a system that is already established to be followed. అదే లేకపోతే ఎవడో వచ్చి నన్ను గుంజుకపోతే, లేకపోతే ఎవడో వచ్చి నన్ను కాల్ చేస్తే, ఐ మీన్ వాట్ ఈస్ ద మెసేజ్ యూర్ సెండింగ్? ఆ రోజు 4 అక్యూజ్డ్, ఇన్వెస్టిగేషన్ మీరు కంప్లీటే చేయలేరు. బై యువర్ ఓన్ అడ్మిషన్ మీరు అక్కడికి వెళ్ళి ఎవిడెన్స్ కలెక్షన్ కోసం వెళ్ళారు. వెన్ దే ట్రైడ్ టు షూట్ యూ అండ్ యూ షాట్ బ్యాక్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ వాట్ యూ సెడ్. రీసెంట్లీ ఎంత పెద్ద కట్టుకథనో అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలిపోయింది. అది ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. వుడ్ యూ డూ ద సేమ్ థింగ్ హియర్? అప్పుడు కూడా ఐ మీన్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ ఐ పుట్ దిస్ థింగ్ to one of, I mean when I was asked why don't you support this encounter, ante it, first of all, it is illegal. Encounters are not legal execution of a person kadadi. Encounters are completely illegal. On top of that, vallu accused, they are poor people. We don't know if they are concerned with the crime or not. You just wanted gratify people, just become popular heroes, folk heroes, whatever, just oka emotional quotient of the society ni meeru, you have abused that emotional quotient of the society and you encountered them. Would you be doing the same thing here? అంటే ఇక్కడ హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఇదే చేస్తారని మీరు అడుగుతున్నారా? అడగడం లేదు, that is illegal. So I'm not చేసినట్టే ఇక్కడ కూడా చేసేటువంటి అవకాశం ఉందా అని అంటున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎందుకో సొసైటీ డిమాండ్ చేస్తలేదు, ఎందుకో పూల అక్కడ అప్పుడైతే పూలు కురిపించిండ్రు కదా, ఇప్పుడేం కురిపిస్తారు అంటే ఐఎమ్ బికాజ్ ఆర్డర్స్ లేకుండానైతే ఎన్కౌంటర్స్ కావు. లా ఎన్ఫోర్స్మెంట్ కూడా విల్ నాట్ టేక్ మ్యాటర్స్ ఇన్ టు ఇట్స్ హ్యాండ్స్ అండ్ షూట్ సమ్వన్ అన్లెస్ దేర్ ఆర్ స్పెసిఫిక్ ఆర్డర్స్. ఇక్కడ ఆర్డర్స్ కాదు కదా, ఎవరు నోరిప్పి మాట్లాడడం లేదు కదా. అండ్ మొన్న అదేంటి ఆ ఫొటోస్ గిట్లా రాకపోతే ఆ ఎవిడెన్స్ కూడా వుడ్ ఇట్ హ్యావ్ బిన్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్? లేకపోతే సివిల్ సొసైటీ భయానికే, లేకపోతే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి మీరు ఇంక్లూడ్ చేశారా? మీ మీద ట్రస్ట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ అ సీరియస్, యా, ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ హూస్ రూలింగ్, హూస్ ఆన్ ద ఆపోజిషన్, హూస్ చిల్డ్రన్ దే ఆర్ ఆర్ వాట్. It's all of this is about the trust deficit that the law enforcement is facing. That is the basic department in any civilized country or a state. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీదనే మనము నమ్మకం తక్కువగా భయం అవుతుంటే then what else do you expect? సో రఘునందన్ రావు గారు ఆయన ఇవన్నీ కూడా బయటికి తీసుకురావడానికి ఆయన ఏమన్నారంటే, నా మీద ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు, ఆ అమ్మాయికి, ఒక ఆడకూతురికి మంచి జరిగిన లేకపోతే న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడుతానన్నారు. సో ఈయన మీద మళ్ళీ 228A ఐపీసీ సెక్షన్ 228A పెట్టడం జరిగింది. సో దీన్ని మీరు అలా చూస్తారు? రఘునందన్ గారి కేసుని ఐ వుడెంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ అండ్ ఐ డోంట్ థింక్ ఈవెన్ హీ విల్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఎందుకంటే అతను ఆ రోజు ఆ ఎందుకంటే మీడియా అయినా లా ఎన్ఫోర్స్మెంట్ అయినా దే వర్ ట్రైంగ్ టు నార్మలైజ్ ద ఇష్యూ. దట్ వాజ్ ద బిగ్గెస్ట్. అంతేం జరగలేదు, రేపులు జరుగుతూనే ఉంటాయి కదా అన్నట్టు దే వర్ ట్రైంగ్ టు నార్మలైజ్ ద ఇష్యూ. ఈ పెద్దవాళ్ళ పేర్లు రాకుండా, లేకపోతే ఇన్వాల్వ్ అయినట్టు అందరికీ తెలియకుండా అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఆ నార్మలైజేషన్ని రఘునందన్ గారు సడన్గా ఆ షాక్ వాల్యూ ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఆ ఫొటోస్తోని. అండ్ హిమ్ బీయింగ్ అ లాయర్, హీ మేడ్ షూర్ దట్ ద గర్ల్స్, nobody knows about the girl. The girl's identity from those photos aithe was not disclosed to anyone. So what are they charging him with? It's a huge question mark. As far as the perpetrators are, ఈ రోజు రేపో ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయితే ఎట్లయినా అందరికీ తెలిసేవారు. దే వుడ్ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ బిన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మీడియా బై ద లా ఎన్ఫోర్స్మెంట్. సో ఐ వుడెంట్ టేక్ ద కేస్ టూ సీరియస్లీ అండ్ ఐఎమ్ షూర్ హీ ఈస్ మోర్ దెన్ కేపబుల్ ఆఫ్ facing it. Kani really grateful to him, I mean as a woman,
for him to have introduced that shock value so that the society woke up at once, you know, that something really heinous and horrible happened in broad daylight in the middle of the city, and the audacity of it. Shock value for me is the audacity. Bhayam lekunta we will get away with it ananesi in the middle of the day, during in the afternoon, after a criminal conspiracy has already been formed amongst all the perpetrators. The girl was kidnapped, taken to 2 different places, taken to an isolated place, and gang raped in rotation. So that has to go for the maximum possible right now. As a lawyer, criminal law changes, amendments, fast track court etla ante oka special court etlaina untadani antundru. I hope that is actually what will happen. Lekapothe if it cannot be done, then integrity మీద ఒకసారి క్వశ్చన్ వచ్చేస్తే దెన్ ప్రాబబ్లీ ద సిబిఐ షుడ్ స్టెప్ ఇన్. అబ్రాడ్తో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మిడిల్ ఈస్ట్లో కావచ్చు, అక్కడ కావచ్చు, ఇండియాలో మనం పోలిస్తే కొద్దిగా మీరు ఇందాక అన్నట్టు గెట్ అవే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉన్నాయని చాలామంది అంటూ ఉంటారు. అండ్ నన్ను ఎవరు ఏం చేయలేరులే అన్న ఒక ఐడియా, ఆ అడాసిటీ అన్నారు చూడండి, నన్ను ఎవరు ఏం చేయలేరులే అన్న ఆ దృక్పథం, అది మార్చాలంటే ఏం చేయాలంటారు? అది మార్చాలంటే ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మనము లా ఎన్ఫోర్స్మెంట్, ఐ రెస్పెక్ట్ ద లా ఎన్ఫోర్స్మెంట్ అ లాట్. ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్, అ పార్ట్ ఆఫ్ దట్ వీల్, ఎస్, అండ్ ఐ లవ్ ద లా. సో ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు. బికాస్ పాలిటిషియన్స్, గవర్నమెంట్స్, దే కమ్, దే గో. We are in a democracy. We are ruled by the rule of law, due process, rule of law, constitution, criminal procedural laws, punishment laws in the IPC. So we have a set structure. ఆ స్ట్రక్చర్ అంతా సెట్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? ఐ మీన్ ఎందుకు, వై షుడ్ వీ డూ ద గవర్నమెంట్ అ ఫేవర్? వై షుడ్ వీ డూ సమ్ హైయర్ అప్ అ ఫేవర్? ఇవాళ అతను ఉంటాడు, రేపు ఊడుతాడు. నువ్వైతే నీ పొజిషన్లో 40 ఏళ్ళనో 30 ఏళ్ళనో ఉంటావు కదా. యు ఆర్ అ పర్మనెంట్ సివిల్ సర్వెంట్ అంటిల్ యు రిటైర్. నీకు మా అంటే ట్రాన్స్ఫర్ అవుతావేమో, నీకు మా అంటే అదే పొజిషన్లో ఒక 2-3 years ఎక్కువ ఉంటావేమో, కానీ దానికన్నా ఎక్కువ యూ విల్ సీ గవర్నమెంట్స్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వై షుడ్ యూ బీ స్కేర్డ్? అండ్ వై ఆర్ యూ ప్రొటెక్టింగ్ ద గవర్నమెంట్ ఆర్ హూఎవర్ ఇస్ ఇన్ టాండమ్ విత్ దెమ్? ఎంత పెద్దవాడైనా, ఎంత నువ్వు చిన్నవాడిని కాల్చి పడేసినావు, పెద్దవాళ్ళని అట్లనే కాల్ చేస్తావా నువ్వు? ఇప్పుడు సడన్గా జువెనైల్ లాని కంప్లీట్గా ఫాలో అయ్యి అరెస్ట్ కాదు, we have taken them into custody అని చెప్పేసి, ఐ మీన్ ఆ టర్మినాలజీ కూడా వాళ్ళని ఏదో బుజ్జగిస్తున్నట్టుంది. when in fact they have committed a heinous crime. And ఇవాళ అంటే this is what I've heard in the news, ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే the law enforcement has made a statement that they are going to pray with the judge whenever it comes to trial to treat them as adults and not as juveniles. I hope to God they do that, because ఇప్పుడు నిర్భయ తర్వాత ఆ ఫెసిలిటీ ఉంది మనకు. నిర్భయలో కూడా the person who committed the maximum damage that led to her death was, and that is another crazy thought. Shocking. Where are our children going? What is happening to our children? 17 years 16 years అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 9th standard 10th standard ఇంటర్మీడియట్ +1 +2 అంతే. ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కూడా వెళ్ళట్లేదు, అంతవరకు కూడా టైం ఉండట్లేదు. Where are our children going? అంటే like as empathize with the family. I mean, I don't just sympathize, I empathize, and because of the empathy I feel scared. What is happening to children? What will happen to my next generation? And how careful should I be? I'm sure that's the thought in every parent's mind. అంటే మనము కేర్ఫుల్ ఉంటాము, చెప్తాము, టీచ్ చేస్తాము, we'll spend our life teaching them, but what will they turn out to be anedi, it's become a question mark. So when is the society going to change? When are you going to make us feel safe? ఎందుకంటే ఆ రోజు వస్తుందంటారా? రావాలండి, వస్తుంది. ఎందుకంటే దేనికైనా ఫర్ బెటర్ టుమారో అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా అనుకుంటున్నాం. విల్ వేకప్ ఫర్ బెటర్ టుమారో, ఆప్టిమిస్టిక్ నేచర్తో ఉన్నాం. సో అలాంటి ఒక వ్యవస్థ వస్తుందంటారా? గాంధీ గారు, we got the
అంటే మనకు రియల్ ఫ్రీడమ్, రియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుందంటే వెన్ అ ఉమెన్ ఈజ్ ఏబుల్ టు వాక్ అబ్సల్యూట్లీ అలోన్ విదౌట్ అ సింగిల్ థాట్ ఆర్ ఫియర్ ఇన్ హర్ మైండ్ అట్ యునో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, అర్ధరాత్రి అని అన్నారు, నడిచిన రోజు అని అన్నారు. ఆ రోజు ఇప్పటివరకు రాలేదు. బట్ ఐ బిలీవ్, అంటే ఐఎమ్ cynical by nature, because I think cynicism keeps you from expecting too much from situations or people or something, and you are self-contained and self-controlled and you depend on yourself. Kani, even though I am cynical by nature, I want to hope that people will change, that there will be a revolution, that day will come. ఎందుకంటే ఈ ఏదైనా చాలా ఎక్కువయ్యే తక్కువ అవుతుంది అంటారు. So too much of anything is good for nothing. Is good for nothing, and it is the beginning of the end. Beginning of the breakage. Yes. So I truly believe in that, and I hope to God that the law enforcement truly stick to what they are saying, and irrespective of whoever it is, because what has been done is not okay. So Rachana Reddy garu, thank you so much for your time andi. Thank you so much.